హలో ఎవ్రీవన్, ఈరోజు మీ ముందుకు మరొక యథార్థ సంఘటన తీసుకువచ్చాను. జాంబీ సినిమాలు మీలో చాలామంది చూసే ఉంటారు. కానీ నిజంగా జాంబీలు మీ కళ్ళ ముందు కనిపిస్తే మీరేం చేస్తారు? వినడానికి భయంగా ఉంది కదూ. అయితే ఒక నగరంలో చాలామంది జాంబీలు రోడ్డుపైన తిరుగుతూ ఉంటారన్న విషయం మీకు తెలుసా? అవునండి. అయితే అది మీకు అంటుకునే జాంబీ వ్యాధి కాదు. డ్రగ్స్ వల్ల అక్కడ జనాలు లైవ్ జాంబీలుగా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. మనం ఇప్పుడు ఫిలడెల్ఫియా నగరంలోని కెన్సిగ్టన్ ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ డ్రగ్స్ సమస్యలు, వాటి అసలు కారణం మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ కథనం ఎంతో బాధాకరమైనది, కానీ మనం యువతకు ఈ విషయంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరం. కెన్సిగ్టన్ ఫిలడెల్ఫియా నగరంలో ఒక సముద్ర ప్రాంతం. గతంలో ఇది ఒక గొప్ప వాణిజ్య కేంద్రం, పరిశ్రమల హబ్గా ప్రసిద్ధి చెందింది. కానీ కాలం మారింది. ఒకప్పుడు కలకలలాడుతున్న ఈ నగరం ఇప్పుడు డ్రగ్స్ కేంద్రంగా మారిపోయింది. రోడ్డు మీద ఎక్కడ చూసినా డ్రగ్ ఎడిక్ట్స్ జాంబీర్లాగా తిరుగుతున్నారు. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజల లైఫ్ అస్తవ్యస్తంగా మారుతుంది. ఒకప్పుడు మంచి బిజినెస్ హబ్గా ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలు క్షీణించడం ప్రారంభమయ్యాయి. దీంతో ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోయి ప్రజలు నిరుద్యోగులుగా మారిపోవడంతో నిరాశ నిస్పృహల మధ్య మద్యం మత్తు అలవాటు అయిపోయింది. క్రమంగా మారక ద్రవ్యాలు కూడా ఇక్కడ ప్రజల్ని వశపరుచుకున్నాయి. ఒకవైపు హెరాయిన్ వంటి గాఢమైన డ్రగ్స్ వాడకం పెరిగింది. మరోవైపు ఫెంటనైల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ రాబోవడంతో మత్తు మరింతగా పెరిగింది. ఇది మామూలు ప్రజలకి జోనిలోకి మార్చేసింది. అదే వారికి డ్రగ్ జాంబీస్ అని పేరు పెట్టింది. ఈ డ్రగ్స్ వల్ల కలిగే సమస్యలేంటో తెలుసుకుందాం. ఎంతో ఆనందంగా జీవితం గడిపిన కన్సల్టింగ్ ప్రజలు ప్రస్తుతం ఈ డ్రగ్స్ కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో పాటు ఇక్కడ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. డ్రగ్స్ కారణంగా ఎంతోమంది తమ జీవితాలను కోల్పోతున్నారు. యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. హెరాయిన్ మరియు ఫెంటనైల్ వంటి డ్రగ్స్ వాడకంతో అనేక రోగ సమస్యలు వస్తాయి. మత్తు వలన శరీరం క్షీణించడం, రోగాలు సోకడం, మరణం కూడా సాధారణమైపోయింది. డ్రగ్స్ వాడకంతో మానసిక సమస్యలు కూడా వస్తాయి. అవి వ్యక్తులను ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకువెళ్తాయి. డ్రగ్స్ కోసం డబ్బు ఖర్చు చేయడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతాయి. ఇంట్లో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నాయి. ప్రకృతి అందాలతో మంచి టూరిస్ట్ స్పాట్గా ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ఈ ప్రాంతం ఈనాడు డ్రగ్స్ చీకట్లో మగ్గిపోతుంది. ఈ డ్రగ్స్ వ్యాప్తి ఎలా తగ్గించాలి? ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి డ్రగ్స్ వ్యాప్తిని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. మత్తు నియంత్రణ కేంద్రాలు, మానసిక ఆరోగ్య సాయం, అవగాహన కార్యక్రమాలు మొదలగునవి నిర్వహిస్తున్నాయి. డెటాక్స్ మరియు పునరావాస కేంద్రాలు డ్రగ్స్ వాడకాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఉచిత ఆరోగ్య సేవలు మరియు కౌన్సిలింగ్ డ్రగ్స్ సమస్యల నుండి బయటపడడానికి సహాయపడతాయి. ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించడం ద్వారా అవగాహన పెంచడం మంచిది. ఆ దేశ ప్రభుత్వంతో పాటు బయట దేశాల నుంచి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రాంతాన్ని డ్రగ్స్ కోరల నుంచి కాపాడడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాయి. కానీ ఫలితం మాత్రం అంతగా కనిపించడం లేదు. చూసారా ఫ్రెండ్స్, మత్తు అనే ఒక చిన్న అలవాటు ఒక దేశాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో. అందుకే ఇటువంటి అలవాట్లకు దూరంగా ఉండాలి అని అందరూ చెబుతారు. ఇది అలవాటు చేసుకోవడం ఎంత సులభమో వదిలించుకోవడం అంత కష్టం. మీరే ఆలోచించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.